सहस्रशीर्षा पुरुषः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सहस्राक्षसहस्रपात् स भूमिं विश्वतो वृत्वा भूमिं विश्वतो वृत्वा अद्य तिष्ठत्तशाङ्गुलम् अद्यतिष्ठत्तशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् पुरुषेवेदं सर्वम् यद्भूतं यच्च भव्यम् यद्भूतं यच्च भव्यम् मुदामृतत्वस्येचानः मुदामृतत्वस्येचानः यदन्नेनातिरोहति यदन्नेनातिरोहति एतावान् अस्य महिमा एतावान् अस्य महिमा अतो ध्यायागुंश्च पुरुषः अतो ध्यायागुंश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्धौदे पुरुषः त्रिपादोर्धैर्पुरुषः पादस्येहा भवात् पुनः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वं व्यक्रामत् ततो विश्वं विक्रामत् शासनानशनेयभिः यत्पुरुषेण हविषा यत्पुरुषेण हविषा देवा यज्ञम् विराजयात तस्माद् विराजयात विराजो अधिपुरुषः विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत जातो अत्यरिच्यत पश्चात् भूमिमधो पुरः भूमिमधोपुरः यत्पुरुषेण हविषा यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता देवायज्ञमतन्वता वसन्तो अस्यासीदाद्यम् वसन्तो अस्यासीदाद्यम् ग्रीष्मयुध्मश्चरद्धविः ग्रीष्मयुध्मश्चरद्धविः सप्तास्यासन् परिधयः सप्तास्यासन्वरिधयः त्रिसप्तस्तमिधः कृताः त्रिसप्तमिधकृताः देवा यज्ञम् तन्वानाः देवायज्ञम् तन्वानाः अबध्नम् पुरुषं पशुम् अबध्नं पुरुषं पशुम् तं यज्ञम् बर्हिषि प्रोक्षन् यज्ञं बहिषि प्रोक्षम् पुरुषं जातमग्रतः पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये साध्यार्षयश्चे तस्मात् यज्ञात् सर्वहुतः धर्मयज्ञात् सर्वप्रः संभृतं वृषराज्यम् समृद्धम् पशुगुंसागुंश्चक्रे वायव्यान् वायुव्यान् आरण्यान् आरण्यान् ग्राम्याश्च వరకు దాని తర్వాత శ్లోకం నేను చదువుతాను. దాన్ని అర్థం చేసుకోండి. నేను వెనకాతలు ఉన్నటువంటి భావన కొన్ని రోజులు రాత్రి 10 గంటలకి మనం కొన్ని క్లాసులు తీసుకున్నాం. సోలార్ సిస్టమ్ పరిణామక్రమంగా అదే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే మొత్తం సోలార్ సిస్టమ్ బుక్కుందే ఆ బుక్ మొత్తం ఇప్పుడు రాబోయేటటువంటి 3 శ్లోకాలు. చేత పురుష సూక్తం ఆధ్యాత్మికకి ఎంత విశాలమైనటువంటి పునాదిమెట్టుగా పనిచేస్తుందో అర్థం చేసుకుంటూ ఇంచేత ఇక్కడ మీరు వింటూ ఉండటమే ఎంత అర్థం అవుతుంది అన్నది మీ యొక్క ఏకాగ్రత ప్రతి భావనను బట్టి ఉంటుంది. ఏం చెప్తున్నాడు అక్కడ? తస్మాత్ యజ్ఞాత్ సర్వహిత, సమస్తము హోమనందు ఉంచబడినట్టు ఆ యజ్ఞము వల్ల సృష్టి లయం అయిపోయింది. మరొకటి సృష్టి రాబోతుంది. సృష్టి లయం అయిపోతే ఆ సమాధిని ఏమంటాం మనం? లయం అయిపోయినటువంటి సమాధి. ఆ మానసిక స్థితి ప్రజ్ఞాత సమాధి. మళ్ళీ సృష్టి ఆవిర్భవిస్తుంది, సాటిలైట్ ఫోకస్ అవుతుంది. ఏమంటారు దాన్ని? సంప్రజ్ఞాత సమాధి అంటాం. ఎంచేత ప్రళయానికి ఏమైంది? సర్వహుత. ప్రళయం వచ్చినప్పుడు ఏది అప్పుడు ఉన్నదో అదంతా కూడా ఆహుతి అయిపోయింది.
మొత్తం నాశనం అయిపోతుంది. రాత్రి మనం పడుకునేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ పడుకుంటాం. ఏ పరీక్ష ఉంది, చదువుకోలేదు అనే టెన్షన్. రేపు అమ్మాయికి పెళ్లి చూపులు రావాలి, వాడు 2 లక్షలు అడుగుతాడు, నా దగ్గర 10 రూపాయలే ఉందనే టెన్షన్. కొడుకు ఉద్యోగానికి లంచం కావాలంటున్నాడు, వాడికి 2 లక్షలు ఇవ్వాలి, నా దగ్గర 5 రూపాయలే ఉందని టెన్షన్. ఇది కాక ఇంకా ఎన్ని టెన్షన్లో. అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే పక్కవాడు నాకంటే ఎక్కువ సుఖంగా ఉన్నారు కదా. అది మెయిన్. పక్కవాడు మనకంటే కష్టాలు ఉంటే మనకి టెన్షన్ వస్తూ ఉండదు. ఇన్ని రకాలైనటువంటి టెన్షన్లు రాత్రి మీరు పడుకోగానే ఏమవుతాయి? సర్వభూతంగా మొత్తం లైన్ అయిపోతాయి, ఏమీ ఉండవు. తస్మాత్ విజ్ఞాత్ సర్వస్వం కూడా లైన్ అయిపోతాయి. లైన్ అయిపోయి ఊరుకుంటాయి అవి? ఊరుకో. ఏమవుతుంది అక్కడ? సంభృతం వృషదాస్యం. వాళ్ళు తోడేస్తాం, నిద్ర లేచేసరికి ఏమవుతుంది? పెరుగ్గా మారిపోతుంది. చేత మీ నిద్రలో జరిగేటటువంటి ప్రాసెస్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు. ఆ ప్రాసెస్ పాలు పెరుగ్గా మారటం అంటే ఏమిటి అనేది చాలా ఆలోచనాత్మకమైనటువంటి దాంట్లో మీరు వెళ్తే సముద్రాల గురించి చెప్తూ 7 రకాలైనటువంటి సముద్రాలు ఉంటాయని చెప్తాము. సీక్వెన్స్ మాత్రం నేను కరెక్ట్ గా చెప్పడం లేదు, ఎందుకంటే పుస్తకాలలో ఇచ్చినటువంటి సీక్వెన్స్ నేను అనుభూతితో డైరెక్ట్ గా జీవితాల్లో చూసేటటువంటి సీక్వెన్స్ కి పుస్తకం కుదరటం ఎవరు కావాలని మార్చారా లేదా వాళ్ళే రైతా నేనే తప్ప తెలియదు. ఇంకా ఇంచేత ఏ యాంగిల్లో ఏది వస్తుందో నాకు తెలియదు, కానీ ఉన్నవి 7 సముద్రాలు. ఏమిటది? మొట్టమొదటి సముద్రం లవణ సముద్రం. మన ప్రపంచం అంతా కూడా, మన పృథ్వీ అంతా కూడా లవణ సముద్రమే. లవణ సముద్రము చుట్టూ ఆవరించి ఉంది. భూమి అక్కడక్కడ లవణ సముద్రంలోంచి ఆవిర్భవించింది. రేపు నాశనం అయిపోతే ఏమవుతుంది? మళ్ళా ఈ భూమి లవణ సముద్రంలో గడుపుతుంది, మళ్ళీ కొత్త భూములు వస్తూ ఉంటాయి. అంచేత మొట్టమొదటి సముద్రం ఏంటి? లవణము. లవణము తర్వాత ఉండేటటువంటి సముద్రాలలో రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్. మామూలుగా థియాసఫీ వాళ్ళు చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దాని తర్వాత ఇచ్చు సముద్రం వస్తుంది. ఇచ్చు సముద్రం అంటే తోడేసేటది, పులిపెచ్చటం అనమాట, పులిపెక్కించటం. ఇదంతా ఎలా తయారు చేస్తారో తెలుసు మీకు. సారాలు అది కూడా ఏం చేస్తారంటే వాటిని ఎంజైమిక్ ప్రాసెస్ లో వాటిని కాస్త పులిపెక్కిస్తారు, దాంతో మత్తు వస్తుంది. పాలు తాగితే సాత్వికమైనటువంటి వస్తుంది, మజ్జిగ తాగితే మత్తు మీకు వచ్చే ఆహారంలో ఇంత వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఎంత మీరు కమ్మటి భోజనమైనా పెట్టేయండి, మజ్జిగ వేయకుండా లేకపోతే మాత్రం నాకు కడుపునే కదా. మజ్జిగ తినగానే బరువు వస్తుంది, మత్తు వచ్చేస్తుంది. శివ సముద్రం రకరకాలైనటువంటి పేరు పెట్టారు. దాని తర్వాత పాలు 3వది, 4వది పెరుగు, 5వది నెయ్యి, 6వది మధు అంటే తేనె, దాని తర్వాత శుద్ధ జలం. ఆర్డర్ ఇదా ఉన్నా కదా మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి మీరు నాకు కరెక్ట్ గా అవగాహన రావటం లేదు ఇంకాను, కానీ సర్వముత నిద్రపోయాం రాత్రి. మనం అన్ని బాధ్యతలు, అన్ని బరువులు అన్ని వదిలేస్తున్నాం. ఆవేదనలన్నీ పోతాయి. క్యాన్సర్ పేషెంట్ వాడు క్యాన్సర్ పేషెంట్ అని మర్చిపోతాడు, ప్రెసిడెంట్ వాడు ప్రెసిడెంట్ అని మర్చిపోతాడు, కూలీవాడు వాడు కూలీవాడని మర్చిపోతాడు, అందరూ మాత్రం మర్చిపోతారు. మర్చిపోయాక ఏమవుతుందిక? సంభ్రతం పురుషదాస్యం. ఆ యజ్ఞం వలన చులకబడిన వెన్న సమకూర్చబడింది. ఏమవుతుంది? మీ యొక్క అనుభూతులు, మీరు పొందినటువంటి అవగాహనలు అవంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి స్వరూపానికి నెక్స్ట్ డే మార్నింగ్ రావాలి. అది రావటం లేదు. అదే పతంజలి స్వప్నము నిద్ర ఉపయోగించుకుంటే కూడా మీరు పైకి ఎక్కగలరు అని చెప్పాడు పతంజలి యోగ సూత్రాలలో. ఈ నిద్రని చిలకాలి, మీరు స్వప్నాలను చిలకాలి. చిలకాలి అంటే ముందు స్వప్నాల భాష అర్థం అవ్వాలి. స్వప్నాల భాష అర్థం అవ్వాలంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు స్వప్నాలని రికార్డు చేయాలి. మరి మొదలెట్టారో లేదో మన నాకు తెలియదు. 5-6 రోజులు బట్టి చెప్తున్నా, ఇంకా మొదలెట్టుంటారు గ్యారెంటీగా. మీ స్మృతి చాలా ఎక్కువ కనుక మరి మొదలెట్టకపోతే నేను చేయగలిగేది ఏముంది? చెప్పుకుంటా పోతే అంతే. చిలకండి వెన్న వస్తుందని. ఏమొస్తుంది వెన్న? అంచేత ఆ విధమైనటువంటి వెన్న ఎప్పుడైతే రావటం మొదలెడుతుందో నిద్రపోయిన వాడు మళ్ళీ నిద్ర లేవడు, ఇంకో వ్యక్తిగా నిద్ర లేస్తాడు. అంచేత యోగుల యొక్క జీవితాలలో కొన్ని కోట్ల సంవత్సరాలు పరిణామక్రమం జరిగిపోతుంది అంటే కబుర్లు చెప్తే జరగదు. పడుకుంటాడు,
రాత్రంతా బంధనే. చిలకటం అంటే అంతే కదా, బంధన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బంధన జరుగుతూ ఉంటుందో నిద్ర పోయిన వాడు మళ్ళా నిద్ర లేవాడు. లేచాడంటే వాడు యోగి కాదు. అందుకే ఏమని చెప్తాడు 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం. నిద్ర పోయిన వాడు మళ్ళా నిద్ర లేవకూడదు. నిద్ర లేచాడంటే క్లాస్కి అటెండ్ అవ్వలేదన్నమాట అర్థం. పొద్దున 10 గంటలకు కాలేజీకి రావాలి, రాడు వాడు, ఏ సినిమాకు వెళ్ళిపోతాడు. సాయంత్రం 5 గంటలకి ఫైల్ పట్టి ఇంటికి వెళ్తాడు. చాలా అలసిపోయాను నేను, చదువుకుని వస్తున్నాను. కానీ వాడి బుర్రలో ఏముండదు. మనం కూడా రాత్రిళ్ళు ఎందుకు మనకి జ్ఞానం రావటం లేదు అంటే డే టైం అంతా ఎందుకు పనికిరానటువంటి పనులు మనం చేస్తున్నాం. పొద్దున్న డే టైం ని 125 గంటలుగా ఉపయోగించుకోగలిగిన వాడికే స్వప్న జగత్తు, నిద్ర జగత్తు ఉపయోగపడుతుంది. మీరు అరగంట పని చేస్తే నేను చాలా కష్టపడ్డా ఉంటాను. నేను ఎక్కడి నుంచి మీ వెంటపడింది ఆ 125 గంటలు ఎలాగా అనేది క్లీన్ బీజ సాధనలో చెప్పాను. ఆ క్లీన్ బీజ సాధన క్యాసెట్స్ లో ఉంది. ఎందుకు అది చెప్తున్నాను, ఇంకా ఈ పురుష సూక్త యొక్క డీపర్ డీటెయిల్స్ అంటే అలా వింటే అలా ఉంటుంది. ఏమర్థం అవుతుందని సాధన ఉంటే అంతా కదా. రోజుకి 30 గంటలు 40 గంటలు మీరు అవస్థపడుతూ ఉంటే మీకు గ్యారంటీగా అర్థమైపోతుంది ఇదేనా వెన్న అంటే. చిలుకుతూ ఉంటారు, పాలు తీసుకొచ్చారు, వేడి చేశారు అంటే తపస్సు చేశారు. తపస్సు చేశాక ఏం చేశారు, దాన్ని మళ్ళా చల్లారు పెట్టారు, ఇచ్చారు ప్రధానము. చల్లారు పెట్టిన తర్వాత దాంట్లో ఎంత తోడు వేయాలో కరెక్ట్ గా అంతే తోడు వేస్తారు. అది అనుగ్రహం. తోడు వేయకుండా తోడుకోతుంది, ఒక్క చుక్క పడాలి. దాన్ని ఏమంటాం మనం, గురువు యొక్క అనుగ్రహం అంటాం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంటాం. పడ్డాక ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా ఏం తోడుకోదు, మళ్ళా దాన్ని కొంత పక్కన పెట్టాలి. అది బాగా చల్లగా ఉన్న తోడుకోదు, బాగా వేడిగా ఉన్న తోడుకోదు. బ్యాక్గ్రౌండ్ గా కరెక్ట్ గా సాధనాత్మకంగా అది మీ ప్రతి అనుభూతి ఆ యాంగిల్లో మీరు వివరించ చేసుకోవాలి. టైం అస్సలు వేస్ట్ కాకూడదు. మీరు ఇవాళ నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంతవరకు మీరు ఏం చేశారో మీరు చూసుకోండి. టైం వేస్ట్ అయిందో కరెక్ట్ గా ఉన్నారో లేదో మీకు అర్థమైపోతుంది. చేద్దాం అనుకుంటున్న మాస్టర్ మీరు ఆగండి, 2-3 సంవత్సరాలు నేను చేస్తాం. ఈ లోపల 2000 సంవత్సరాలు అయిపోతుంది బాబు, మళ్ళీ 24 కోట్ల సంవత్సరాలు ఆగండి. దీని తర్వాత మళ్ళా మాత్రం మీకు గ్యారంటీ అవకాశం రాదు, ఖచ్చితంగా రాదు. మీరు ఏమైనా కారణాలు చెప్పుకోండి, ఈ కారణాల వల్ల చేయలేదు, ఆ కారణాలను చాలా మంచిది చేయకండి. మీరు కష్టపడండి రాత్రి పగలు. నేను చెప్పాను కదా, మీరు పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి అంటే అలసిపోయి పడిపోవాలి. నేను స్టెప్స్ చూపిస్తున్నాగా మీకు ఎలా పడిపోవాలో. పడిపోయినప్పుడు ఇంకా ఆలోచించకండి. అది టైం టేబుల్లో ఏదైనా ఉండొచ్చు. అలసిపోయి మీరు అసలు కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటే అలసట ఓకే నేను పడుతుంది, అంతవరకు మాత్రం కష్టపడండి మీరు. అప్పుడు కానీ సంభృతం వృషదాద్యం అనేటటువంటి మాట మీకు అర్థం కాదు. ఎన్ని రకాలు నేను చెప్పిన పశుగుం సాగుం చక్రే వాయవ్య, ఆ చిలకబడినటువంటి వెన్నెలో ఆ సర్వహృతమైనటువంటి వాటిలో ఏమొచ్చారట మొట్టమొదట, పశుగుం సాగుం చక్రే, చక్రము. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, మళ్ళా సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయిపోగానే వీడు ఏ చక్రం గురించి మాట్లాడుతున్నాడు, జ్యోతిష్ శాస్త్రంలో మనం చదువుకునేటటువంటి ద్వాదశ రాశి చక్రం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ద్వాదశ రాశి చక్రంలో మొట్టమొదటి ఏ పశువు ఉంటుంది అంటే అది, తర్వాత ఏ పశువు ఉంటుంది, వృషభం, తర్వాత మిథునం, పురుషుడు. మనుషులు కూడా ఉపయోగమైనటువంటి పశువులే. తర్వాత అదేం పశువు, జంతువు అంతా ఏమంటారో మరి, అదో ప్రాణి. తర్వాత జంతువేగా, తర్వాత కన్య, తుల, బ్యాలెన్సింగ్ పాయింట్ అది. తుల తర్వాత మళ్ళా వృష్టికం, తేలు, తర్వాత ధనస్సు, మళ్ళా బ్యాలెన్సింగ్ పాయింట్ అది లక్ష్మణం. తర్వాత మళ్ళా జంతువు, ప్రాణి, దాని తర్వాత కుంభం, మళ్ళా బ్యాలెన్సింగ్ పాయింట్. తర్వాత పశువుం సాగం చక్రే, ఈ పశువులు ఆ జ్యోతిష్ శాస్త్ర చక్రంలో తిరుగుతుంటాయి. ఈ జ్యోతిష చక్రంలో ఈనాడు ఉన్న మేషరాశి లక్షణాలు 5 కోట్ల సంవత్సరాల తర్వాత ఉండవు. ఆ పశువు వేరు, ఈ పశువు వేరు. 50 సంవత్సరాల కిందట పుట్టినటువంటి మనిషికి ఇప్పుడు పుట్టినటువంటి మనిషికి తేడా లేదు. మనిషి జాతిలోనే పుట్టాడు, తేడాలే. నేను 1971లో మొట్టమొదటిసారి టెలిఫోన్ ఎత్తాను. నేను ఇంతవరకు నా జీవితంలో నేను టెలిఫోన్ ముట్టుకోలేదు.
రీసెర్చ్ వర్క్ లో జాయిన్ అయ్యాను. మా సూపర్వైజర్ ఏం చెప్పాడంటే పీడిఎస్ కెమికల్స్ ఉంటాయి కదా, అక్కడికి ఆర్డర్ ప్లేస్ చేయన్నాడు. తెలిస్తాయిగా ఎలా అన్నాను. బయటకు వెళ్ళి ఇంకా కంపెనీకి వెళ్ళిపోదా అన్నాడు. కంపెనీకి వెళ్ళక్కర్లేదు, పిచ్చి వెళ్ళాగా ఫోన్ చేయన్నాడు. సరే వెళ్ళా ఆఫీస్కి. ఫోన్ చేయాలంటే బ్యాక్ చేయను క్లర్క్ ఉండేవాడు. ఫోన్ చేయాలన్నాడు, చేసుకోండి. ఎలా చేయాలి? సరే ఏదో నెంబర్ తెలీదా అన్నాడు. తెలియదన్నా. సరే వాడు కల్పించాడు. నా అదృష్టం బాగుంది. ఫోన్ సరే రెండు కలిపి ఇచ్చేసాడు. ఫోన్ పట్టుకుని ఉన్నాడు. ఏంటి ఎంగేజ్ చేస్తూ ఉండేది. నాకు తెలియదు అది ఎంగేజ్ చేస్తూ ఉండేది. ఏంటి వింటున్నంటే రింగ్ అవుతుంది అన్న. అతను రింగ్ అవుతుందా, ఎంతసేపు రింగ్ అవుతే కనిపిస్తే ఇదేంటి మాస్టర్ అది రామకృష్ణ ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ చేస్తూ ఉందా అన్నప్పుడు రికార్డ్ చేసుకున్న బుర్రలో. ఇప్పుడు పిల్లలు అడిగితే చెప్తారు టెలిఫోన్ కాదు, వాళ్ళు ఎస్టీడీ ఎలా చేయాలో, వెబ్సైట్ లోకి ఎలా వెళ్ళాలో. బట్ నేను వాళ్ళు ఒకటే. రీసెర్చ్ లెవెల్లోకి వచ్చాక మొదటి చేసినటువంటి వ్యక్తి, పుట్టగానే ఫోన్లు టెలిఫోన్లు వాటితో ఆడుకునేటటువంటి వ్యక్తి. మన మానవ జాతి అదే. అలాగే మేషరాశి వాటి యొక్క లక్షణాలు మారిపోతుంటాయి. ఆ మారిపోయినటువంటి లక్షణాలను పట్టుకోలేకపోతే జ్యోతిష్ శాస్త్రం అదొకటి ఫాలో అవడానికి కారణం అది. ఇప్పుడున్నటువంటి మేషరాశి యొక్క లక్షణాలు 5,000 సంవత్సరాల కిందట ఉన్నటువంటి మేషరాశి లక్షణాలు ఒకటి కాదు. దాన్ని అర్థం చేసుకోండి. పశువుగుం సాగుం చక్రే అని ఒక్క మాటలో మొత్తం పరీక్షడు. అది మీరు పట్టుకోవాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి? కనీసం 60-70 పుస్తకాలు మినిమం మీరు చదివితే ఆ తేడాల ముందు మీకు అర్థం అవుతాయి జ్యోతిష్ శాస్త్రంలో. మరి జ్యోతిష్ శాస్త్రం వారానికి ఒక క్లాస్ చదువుతున్నాం కదా, మనసు తొందరపడతారు. చదవండి, బాగా చదవండి. వాయవ్యాన్, వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశతత్వం నుంచి. జ్యోతిష్ శాస్త్రము ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆ ఆకాశం నుంచి వాయువు పుట్టుకొస్తుంది కదా. ఆ వాయువులో ఏం పుట్టుకొస్తుంది? మన యొక్క సంస్కారాలు పుట్టుకొస్తాయి. మరి ఆ సంస్కారాలు ఎలా పుట్టుకొస్తాయి, ఆ సంస్కారాలను ఎలా ఉపయోగించుకుంటాం అనేదే ప్రాణాయామం యొక్క పరమ రహస్యం. ఇందులో నేను గాలి పీల్చుకుంటున్నాను, కరెక్ట్ గా గాలి పీల్చుకుంటున్నాను లేదా గాలి పీల్చుకుంటే ఎలా నువ్వు గాలి పీల్చుకుంటే ఏం అవ్వదు. అక్కడ గాలి ఎవడైనా పీల్చుకుంటాడు. కానీ ఆ గాలి పీల్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుపడుతుంది, కాస్త రోగాలు అవి తగ్గుతాయి. కానీ పురుష సత్వం చెప్పేటటువంటి వాయువ్యాన్ని మీకు తెలియాలి అంటే వాయు అణువుల మధ్య ఉన్నటువంటి లక్ష్య శుద్ధిని మొత్తం సూర్యుడు కేవలము 2 అణువుల యొక్క కలయికతో శక్తినిస్తున్నాడు. హైడ్రోజన్ కలిసి హీలియంగా మారుతుంది. అంటే అక్కడ జరిగేది ఏ చర్య జరగదు. ఏం జరగటం ఈ సూర్యుడిలో మనకి అర్థమైనంత వరకు. కానీ అదే ఇంత శక్తి ఎందుకు ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది, ఏం జరుగుతుంది? ఈ లక్షణాలంతా అంటే వాయువుల యొక్క లక్షణాలు. ఆక్సిజన్ ఒకలా పనిచేస్తుంది, నైట్రోజన్ ఒకలా పనిచేస్తుంది. ప్యూర్ ఆక్సిజన్ మీకు ఇచ్చేసామనుకో చచ్చిపోతాం మనం. ఆక్సిజన్ లో ఎంత పర్సెంట్ నైట్రోజన్ చెప్తారు? ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ వరకు ఇంతగా ఒక మోర్ దాన్ 70% అదర్ గ్యాసెస్ మిక్స్ చేస్తుంటాయి. ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వరు. మరీ సీరియస్ కేసు అవుతాయి తప్ప. వాయువ్యాన్ అంతేత వాయు అణువులు మీ జీవితాలలో ఆ ఆక్సిజన్ హైడ్రోజన్ ఎందుకు అంత ప్రముఖ పాత్ర గ్రహిస్తుంది? హైడ్రోజన్ ఆక్సిజన్ అంటే అర్థమవుతుంది కదా. మీరు ఈ 2 వాయువులే. హైడ్రోజన్ వాయువే, ఆక్సిజన్ వాయువే. ఇది 2:1 నిష్పత్తిలో కలిసినప్పుడు నేల ఏర్పడుతుంది. కనుక ప్రాణాయామంలో 2:1 నిష్పత్తిలో గాలి పీల్చమంటారు. కానీ ఆ నిష్పత్తి ఏంటో తెలియకుండా నువ్వు అని 20 చేసి ఎక్కువ 10 ఆగితే ఏం అవ్వదు. వాయువుల నిష్పత్తి కలపాలి. హైడ్రోజన్ వాయువులు 20 ఉంటే ఆక్సిజన్ 10 ఉండాలి. అవి మీరు నిష్పత్తి చేసుకోవాలి. కానీ అంటే ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది. కానీ పురుష సూక్తం చెప్తున్నటువంటి వాయవ్యాన్ మాత్రం కాదది. ఇంతగా ఆ వాయు అణువుల మధ్య ఉన్నటువంటి ఆ డెప్త్, ఆ ఇంగ్రీడియంట్స్ తో ఉన్నటువంటి కలియక మొత్తము సృష్టి కూడా వాయు అణువుల యొక్క ప్రభావమే. వాయువ్యాన్, ఆరణ్యాన్. వాయువు ఎక్కడికి వస్తుంది? వాయుతత్వం నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయు తర్వాత తగ్గినాయి కదా అరిణి. ఆరణ్యాన్ అంటే అరణి మంధన. అరణి అంటే తెలుసు కదా, అరుణితో మందింపజేసేటటువంటి అగ్ని ఉత్పత్తి అవుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది?
సృష్టికి ముందు జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆకాశం లేదు, ఇంకా జాతక చక్రమే ఏర్పడలేదు, అంటే ఏంటి జోడైకే ఏర్పడలేదు. దాని యొక్క బీజాలు అక్కడ ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? సృష్టి ఆదిలో ఎవడున్నాడు, వాడికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి? వాడిలోంచి వంతో ఉత్పత్తి అవుతుంది, వాడు పురుషుడు. ఆ శురువంత అనేటటువంటి యజ్ఞం తర్వాత ఈ మేషరాశి అంతా ఎక్కడున్నాయి? లోపల ఎక్కడ ఉన్నాయి, అది ఇంకా బయటికి రాలే. అంటే ఆకాశతత్వమే బయటికి రాలే, కానీ జోడైక్ ఉంది. జోడైక్ తర్వాత ఇంకా ఏం రావాలి? వాయవ్యాన్. వాయవ్యాన్ తర్వాత ఏం రావాలి? ఆరణ్యాన్. ఆరణ్యాన్ తర్వాత గ్రామ్యాన్. గ్రామ్యాన్ అంటే గ్రూప్ సోల్స్. గ్రూప్ సోల్స్ ఒకే జాతికి సంబంధించినటువంటి సోల్స్ ఎలా ఉద్భవిస్తాయి, ఎలాగవి లైన్ అయిపోతూ ఉంటాయి. ఇన్స్టింక్ట్స్ అని చెప్తూ ఉంటాం. కుక్కలన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి, పందులన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి, ఆవులన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి, గుర్రాలన్నీ ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఆ జ్ఞానం ఓడిస్తున్నాడు. పుట్టగానే తల్లి తండ్రి ఏం చెప్పడం లేదు కదా. ఆ విధమైనటువంటి గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టింక్ట్ ని గ్రామ్యాన్. గ్రామ్యాన్ అంటే గ్రూప్స్. అంతేత ఈ జ్ఞానాన్ని పురుష సూక్తం చేస్తున్నప్పుడు మీరు నేర్చుకోవాలి. సిలబస్ ఇది, టైటిల్ చాప్టర్స్ పెట్టేశాడు, ఇది మీరు నేర్చుకోవాలి అని. అది మీరు దేవాలయాల్లోకి వచ్చాక ఒక సంవత్సరం టైం టేబుల్, 5 సంవత్సరాల టైం టేబుల్, 20 సంవత్సరాల టైం టేబుల్ వేసుకుని మెల్లిగా ఈ సిలబస్ అన్ని మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీరు ఎదగరు. మా కిందకి ఇదంతా అన్నారు అనుకోండి, మీరు ఎదగరు. ఓంకారం చేస్తే సరిపోతుంది కదా. ఓంకారం చేస్తే ఇది చదవాలనేటువంటి కోరిక మీకు వస్తుంది, చదివింది అర్థం అవుతుంది. ఇది చదవకుండా మాత్రం ఏమి రావణ మహర్షి ఇదేం చదవాలి. తర్వాత కార్యగంట ముని గణపతి శాస్త్రి వచ్చాక అంతా చదివాడు. గురువు గారు ఎన్ని పుస్తకాలు చదివారు చూశారు కదా. వాళ్ళకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. అంటే ఓం అనేస్తే అంత ఏం రాదు నీకు. ఓం వల్ల ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది, ఇది చదువుకోవాలి, ఇది నేర్చుకోవాలి అనేటువంటి భావన వస్తుంది. అంటే నేను చదువుకోవట్లేదు, మేము పండితులం, మేము ఈశ్వర సమర్పణ చేసేస్తున్నాం, గురువు గారి అంతా చూస్తుంటారు, ఏమీ చూసుకోవడానికి. మీకు అవకాశం ఇస్తున్నాడుగా గురువు గారు, ఇది నేర్చుకోండి అని. ఎన్ని సంవత్సరాలు బట్టి అవకాశం వస్తారు. ఇంకా అతి త్వరలో ఈ అవకాశం క్లోజ్ కాబోతుంది. ఇంకా పేపర్లు మిగులుతాయి, పుస్తకాలు మిగులుతాయి. అప్పుడైనా వాటిని మీరు సదుపయోగం చేసుకోవాలి అంటే వీటిని చూసుకోండి. ఇంతటా ఆ భావ పరంపరలో మీరు లేకపోతే ఎట్టా అని కాదు, నటనలే వద్దు, నేను ఉండి ఏం చేస్తున్నారు కనుక కనీసం ఈ టేప్స్ ఉంటాయి కదా, ఈ జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం మీద పడండి. కానీ మీకు దగ్గరగా ఉండాలి, మీ పక్కనే ఉండాలి, మీ నెత్తి మీద స్వారీ చేయాలి. మీరు చేయండి స్వారీ, నాకే అభ్యంతరం లేదు, కానీ దాని వల్ల ఏమీ లాభం లేదు. ఇది కనుక మీరు చేసుకున్నారనుకోండి, ఆకాశం చెప్పి ఎదిగిపోతారు. చేయలేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కానీ నాలెడ్జ్ సంపాదించుకోవడం ఏం చెప్తున్నాడు? తస్మాత్ యజ్ఞాత్ సర్వం. లైవ్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా. లైవ్ అయిపోయిన తర్వాత చిలికింది. చిలికిన తర్వాత రాత్రి మళ్ళీ కొత్త సృష్టి ఏర్పడింది. కొత్త సృష్టి ఏర్పడిపోగానే ఆకాశానికంటే ముందు ఆ ఆకాశానికి కావలసినటువంటి జోడై అంటే అర్థమవుతుంది కదా మీకు. రాశి చక్రం ఏర్పడుతుంది. రాశి చక్రం నుంచి ఏమొస్తుంది? వాయువు వస్తుంది. ఆకాశ చక్రం నుంచి వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము. జలం అనేది గ్రూప్ సోర్స్. ఒక నీరు చుక్క నీటిలో పడింది అనుకోండి, మళ్ళీ ఆ నీటి చుక్క మీరు వేరు చేయలేరు. మీరు దాన్ని పట్టుకోవాల్సిందే ఆ నీటి చుక్కని. ఆ నీటి చుక్క మాత్రం ఇప్పుడు ఉప్పు ఉంది, ఉప్పు నీళ్లు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి. ఆ ఉప్పు నీళ్ళని తీసుకొచ్చి మంచినీళ్ళలో కలిపి ఏమవుతుంది? మొత్తం ఆవరించిపోతుంది. దాన్ని గ్రూప్ సోర్స్ అంటాం, ఇన్స్టింక్ట్ అంటాం. అంతేత గ్రామ్యాస్తే ఈ భావనతో ఈ సూత్రాన్ని జాగ్రత్త. తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం వృషదాజ్యం పశోగుం సాగుం చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాస్తే. తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః. ఆ యజ్ఞము ఏదైతే ఇందాక జరిగి ఇదంతా రాబోతోందో దానికి ఏమని పేరు పెట్టారు? సర్వభూతము, మొత్తము అందరూ నేను అయిపోయేటటువంటి యజ్ఞము. నీది అంటే ఏది నీకు మిగలకూడదు.
అంతేత నువ్వు మళ్ళా ఆ స్థాయికి వెళ్ళిపోవాలంటే నువ్వేం చేయాలి? సర్వభూతం చేయాలి, మొత్తం భగవంతుడికి అర్పణ చేయాలి. కానీ నువ్వు నాకు ఇస్తావు అనే బుద్ధితో భగవంతుడి దగ్గరికి వెళ్తే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత, ఆ యజ్ఞములో ఏ విధంగా అయితే మొత్తము ఆహుతి అయిపోతుందో ఆ విధంగా మీ యొక్క కోరికలు, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క ఎట్సెట్రా 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 నేను అనేటటువంటి ఏ భావనలు ఉన్నాయి కూడా తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సామాన్ని చెప్పి ఆ యజ్ఞం నుంచి రుక్కు పుట్టుతుంది, వాక్కు పుడుతుంది. వాక్కు పుట్టగానే సామం పుడుతుంది, సామం పుట్టగానే యజస్సు పుడుతుంది. ఎంచేత ఋగ్వేదం తర్వాత సామవేదము, సామవేదం తర్వాత యజుర్వేదం. సైన్స్ పుస్తకాలు ఉంటే ఏం లాభం లేదు. సైన్స్ ఎక్కడ ఉండాలి? మీకు ఉపయోగపడాలి నిత్య జీవితంలో. అంచేత నిత్య జీవితంలో ఇది ఎక్కడ జరుగుతుంది? తల్లి తన యొక్క మొత్తం శక్తిని కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఇచ్చేస్తుంది, బయటకు వస్తాడు. అంతేగా, బయటకు రాగానే ఏం చేస్తాడు? వాక్కు వస్తుంది, దాన్ని మనం ఏడుపు అంటాం, అది వేరే విషయం. వాక్కు రాగానే శ్వాస వస్తుంది, శ్వాస అంటే సామము. అంతేగా, సామం ఎప్పుడైతే వస్తుందో, శ్వాస ఎప్పుడైతే వస్తుందో ఏం జరుగుతుంది? వాడి జీవితాన్ని భగవదర్శితంగా జీవించగలిగేటటువంటి స్థితికి వస్తుంది. రుక్కు, సామము, యజనం. రుక్, సామ, యజుడు పుట్టగానే జరిగేటటువంటి ప్రక్రియ. అలాగే సరిగోపదనిస, సంగీతం నేర్చుకోవాలి. మొట్టమొదటి సరిగోపదనిస, ఏడుకోవాలి, ఇవంతా మనకి తెలుసుగా. కానీ అది నేర్చుకునేటటువంటి వాడు సామవేదాన్ని పెడతాడు. అంటే ఏంటి? గానం ఎలా ఉచ్చారణ చేయాలి, గానం ఎలా ఉచ్చారణ చేయాలి అనేది. అది ఒక రోజులో వస్తుందా? ఎన్ని సంవత్సరాలు చేసినా రాదు, ఎక్స్పర్ట్ అవుతూ ఉంటాడు అంతే. ఒకటి అంతేత రుక్కు నుంచి ఏమొచ్చింది? సరిగా పదర్శన నుంచి సామాను. ఆ సామాన్య వాడు ఏం చేస్తాడు? భగవదర్పణం చేస్తాడు. యజుర్వేదం అంటే యజనం చేయడం, అంతేత ప్రకృతి గారు చేస్తాడు. అంచేత ఏ విద్య మీరు నేర్చుకున్నా పుట్టుకు దగ్గర నుంచి మీరు నేర్చుకునే ప్రతి విద్య కూడా రుక్కు, సామ, యజనం. రుక్కు అంటే ముందు శబ్దాల నుంచి దాన్ని పాటలాగా పాడాడా. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ? రుక్కు. ఇది ఆధ్యాత్మికత అంటే, ఇది పురుష సూక్తం అంటే నేర్చుకుంటున్నాం. మెల్లిగా ఏం చేస్తాం? దీన్ని అర్థం చేసుకుని, స్వాధీనం చేసుకుని అలా జీవించటం మొదలెడతాం. జీవించటం మొదలెట్టాక ఏమవుతుంది? ఇతరులకి అలా జీవించాలని మన జీవితమే ఒక ఉదాహరణగా చూపిస్తాం. అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో రుక్కు, సామము, యజుర్వేదం వస్తుంది. దీనిని త్రయీ విద్య అంటాం. ఈ జ్ఞానము అంటే తప్ప ఋగ్వేద జ్ఞానం వచ్చేసింది నేను కడదా పట్టేశాను, పన్నాల మీద పన్నాలు అప్పచెప్పి కూర్చోండి, ఏమయ్యారు వాళ్ళు? నాకు చాలా బాధ ఎక్కడొచ్చిందంటే అనంతపూర్లో తిరుపతి నుంచి మేము శ్రీశక్తం బాగా చదవగలం అని చెప్పి కొంతమంది పిల్లలు వచ్చారు. ఎమ్మెల్యే వచ్చారు, అద్భుతంగా శ్రీశక్తం చెప్పారు. శ్రీశక్తం చెప్పారు, విన్నాక ఏమైనా ఇస్తారు. శ్రీశక్తం శాస్త్రీయంగా స్వరపద్ధతిలో జరిగిన వాడి గతి అది కదా. శ్రీశక్తం అంటే వాడు ఇవ్వాలి మనకి. శంకరాచార్యులు వారు వెళ్ళారు, శ్రీశక్తమే ఉపదేశం చేస్తున్నారు. ఒక పేద ఆవిడ ఏం చేసింది? మూల ఉన్నటువంటి ఎప్పుడో పెట్టినటువంటి ఉసిరిగా ఎక్కడో ఉంది అతని మీద, అది ఇచ్చింది. పాపం వచ్చాడు కదా బ్రహ్మచారి, మరొకసారి ఏం చేస్తామని పెరిగిపోయాడు. ఇలా పెరిగిపోయి సరే ఎదుగో నీకు ఇస్తున్నాను అన్నాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అప్పుడే బంగారపు ఉసిరికాయలు. కండిషన్ ఏంటిట? ఈ ఉసిరికాయలను ఇంతవరకు అన్నం పెట్టడానికి ఉపయోగించాలి. ఆవిడ అలాగే అన్నం పెట్టింది దాంతో. మరి ఆ శ్రీ సూక్తం మనకి ఎందుకు పలకటం లేదు? తిరుపతిలో నేర్చుకొచ్చిన వాడు కాస్త అన్నం పెడతారని ఎందుకు అడిగాడు? వాక్కు ఉంది కానీ సామము లేదు. సామము లేదు అంటే మీ శ్వాసలో. అందుకే ఏం చెప్తాం? వాడు ఊపిరి అది అయిపోయిందంటాం. బ్రెత్. మీ ఊపిరి అయిపోవాలి ఆ జ్ఞానం, అంతే తప్ప మీరు నోట్తో చెప్తే ఎట్లా? మిమ్మల్ని అలా ముట్టుకుంటే, అర్జునుడు పడుకుంటే స్వర్గతిం ప్రార్థయించే ते पुण्यमासास्य सुरेन्द्रलोकं पश्चिमन्ति विद्यान् दिविदेव भोगान्. భగవద్గీతలో చెప్తారు. ఈ త్రయీ విద్య అంటే ఈ త్రయీ విద్య ప్రకృతిలో ఉంది. మీరు మళ్ళా వేదాల జోలికి పోకండి.
వేదాలలో సంస్కృత భాషలో చెప్పాడు. ఆ భాష వాడకుండా మిగతా మన వెంకటేశ్వర స్వామి వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పారు. ఋగ్వేదము అనేది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మీరు ఏ భాషలో అయినా చెప్పచ్చు. సంస్కృతంలోనే చెప్పాలని రూల్ లేదు. కానీ సంస్కృతంలో చెప్తే వచ్చేటటువంటి గొప్పతనం ఏంటంటే సింపుల్ గా 3 లైన్లు చెప్పేయచ్చు. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తల ప్రాణం పోకొస్తుంది కదా. సంస్కృతంలో కూడా ఒక రుక్కులో చెప్పి పాలించాడు. సైంటిఫిక్ లాంగ్వేజ్ అందుకు ఉపయోగపడుతుంది. ఎన్ అంటే నైట్రోజన్, ఓ అంటే ఆక్సిజన్. నువ్వు ఒక నియమాన్ని పెట్టేసుకున్నాక అస్తమానం నైట్రోజన్, ఆక్సిజన్ ఈ లక్షణాలు కలిగినటువంటి అని 50 పేజీలు నైట్రోజన్ గురించి, ఆక్సిజన్ అంటే 50 పేజీలు ఆక్సిజన్ గురించి నేను చెప్పక్కర్లే. తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు? పుట్టిన పుస్తకాల దగ్గరికి నేర్చుకుంటాడు. ఏది నేర్చుకోవాలో వాళ్ళకి అర్థం అవుతుంది కనుక ఏం నేర్చుకోమని చెప్తున్నాడు ఇక్కడ? మీ యొక్క రుక్కు వాక్కు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, శ్వాస ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఆ శ్వాసను మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు? మీ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మీకు ఆ హక్కు ఉన్నదా? ఈ శరీరం మీరు నిర్మించుకోలేదు. ఇంత అద్భుతమైనటువంటి శరీరం మీరు నిర్మించుకోలేరు కదా. నిర్మించుకోవాలి. ఒక కన్ను నిర్మించండి చూస్తాను, ఒక ముక్కు నిర్మించండి, అది ఎలా ఉందో కూడా మీకు తెలియలే. చెవు లోపల భాగాలు, కన్ను లోపల భాగాలు తెలుసా? డాక్టర్లు కూడా పూర్తిగా తెలుసని నేను అనుకోను. మరి దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునే హక్కు ఎవడిచ్చాడు మీకు? ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? మీ కోరిక తీసుకోవడానికి మీకు అసలు ఆ హక్కు ఉందా? ఏంటి ధైర్యం మీకు? మీకు కాదు కదా ఇది. మీలోగా మీకు తెలియాలి కదా ఏది ఎక్కడుందో. తెలుసా మీకు ఏది ఎక్కడుందో? నాది అనేస్తున్నావు కదా ఈ శరీరం. నువ్వేం తెలుసు ఈ శరీరంలో ఎక్కడుందో? ఏదైనా బాధ వస్తే డాక్టర్ దగ్గర పరిగెడతావు. డాక్టర్ కూడా వాడికి తెలిసినంత చేస్తున్నాడు, వాడు ఒప్పుకుంటున్నాడు నాకు పూర్తిగా రాదు అని. మరి ఇదంతా ఎక్కడ, ఎందుకు చేస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు అని ఆలోచించతే ఒకసారి ఆలోచన చేశాక ఋషులు వాళ్ళు మీరు ఈ విధానంలో మీరు జీవించండి మీకు తెలుస్తుంది అని చెప్పాక అది చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మేము చాలా గొప్ప సాధకులం, మేము భక్తులం అంటే అసలు మీకు ఎందుకు కోరికలు ఉండాలి? అది ఈశ్వర ప్రధానం ఉంటే నాయన నాకు అర్థం అయిపోయింది, ఏది నా చేతిలో లేదు, అసలు ఈ శరీరం నిర్మాణమే నా చేతిలో లేదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? అదే వేద విజ్ఞానం, ఈ విద్య, భూత భవిష్య వర్తమానాలు ఏదీ నా చేతిలో లేదు. మరి ఎందుకు అలా కంగారు పడిపోతాడు? వాడికి ఒంట్లో బాగలేదు, కంగారు. వీడికి ప్రమోషన్ వచ్చేసింది, చాలా గొప్ప. వచ్చినా ఆనందించకండి, కాకపోయినా ఆనందించకండి. దుఃఖాలు వచ్చినా మీ వల్ల రావటం లేదు, మీ వల్లే రావటం లేదు. కానీ మీరు చేసుకుంటున్నారు కావాలని. దానికి ఎవడేం చేస్తాడు? గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది, నాయన బ్యాంకులో కట్టు అని వీడు వాడిస్తాడు మధ్యలో. గ్యారంటీగా కేసు పెడతారు, జైల్లో పెడతారు. ప్రకృతి అదే చేస్తుంది దుఃఖాల రూపంలో. మీకు ఎవడు వెంపర్లాడమన్నాడు? ఇది కావాలి అది కావాలి. వెంపర్లాడుతో గురువుల దగ్గరికి వెళ్ళి ఆ వెంపర్లాట తీర్చండి అని అడగటం ఎంత మూర్ఖత్వం. వాళ్ళు ఇంకా వీళ్ళకి అర్థం కాదులే. ఇప్పుడు పిల్లలు మారం చేస్తారు, సినిమాకి వెళ్ళాలి వద్దు అంటాడు తండ్రి, మళ్ళీ మారం చేస్తాడు, వద్దు అంటాడు. తర్వాత ఏం చేస్తాడు? వెళ్ళి చూడరా అని. అంతేగా అలా గురువులు ఇచ్చేది తప్ప గురువుల యొక్క అనుగ్రహానికి మనకి ఏ విధమైనటువంటి లింక్ లేదు. మీకు నిజమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే ఈ జ్ఞానాన్ని సంపాదించండి, ఋగ్యోగి సామ యొక్క జ్ఞానాన్ని సంపాదించండి. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయత. అంతేత 3 విషయాల మీద మీకు మాస్టరీ రావాలి. మొదటిది వాక్ ఎక్కడి నుంచి ఉద్భవిస్తారు. మాట్లాడిస్తున్నాం మనం అందరం కూడా. మాట్లాడేటువంటి శక్తి భగవంతుడు నీకు ఇవ్వకపోతే తెలిసి ఉండేది ఆ గందరగోళం ఎంతో. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఎంతో. రాత్రి ఒక రోజు మీ గుర్తుకు వెలుగు రాస్తుంది, అదేంటంటారు శాస్త్రి ఏమంటారు అని లరింగ్ చేపిస్తా గుర్తుకు రాదు. అప్పుడు ఇంకా మీకు చెప్పలేదు, మాట్లాడలేదు. మాట్లాడితే గొంతుకు నెక్కి మంట. మరి ఆ మాటలు మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆ శక్తి మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునే హక్కు మీకుందా? ఆలోచించుకోండి. ఏ ప్రశ్నలు వస్తాయో పురుష సూక్తంలో ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందులో చూసి పడిపోయింది. మీకు హక్కే ఉంది మాట్లాడటానికి.
మాట్లాడవలసి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ స్వార్థం కోసం తప్ప, మీకు కావాల్సినటువంటి కోరికలు తప్ప. భగవంతుడి యొక్క కోరికలు ఎవడైతే మీకు ఈ వాక్యం ఇచ్చాడో అది ఋగ్వేదం. ఋగ్వేదం తర్వాత మీకు ఏం తెలియాలి? శ్వాస. శ్వాస ఎందుకు వస్తుంది? ఏ బిందువు నుంచి వస్తుంది? అసలు ఎందుకు మనం శ్వాస తీసుకుంటున్నాం? ఎందుకు శ్వాస ఆగిపోతుంది? తెలుసా మనకి? తెలియనప్పుడు శ్వాసని ఇష్టం వచ్చినట్టు తీసుకుని తగలెట్టుకుంటున్నాం కదా. అది ఎలా నేర్చుకుంటాం? ఒక రోజు 2 రోజులు రాదు. ముందు అసలు అది నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. ఇప్పుడు డాక్టరీ కోర్సులో జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాక ఎంత కష్టపడాలి వాడు? 7 ఏళ్ళు 8 ఏళ్ళు వాడు కష్టపడితే తప్ప సబ్జెక్ట్ మీద గ్రిప్ రాదు. గ్రిప్ వచ్చినా ఇంకో 20-30 ఏళ్ళు వాడు దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా రుప్పుకుంటే వాడికి ఏదైనా అండర్స్టాండ్ అవుతుంది. ఇంకొక శ్వాస. శ్వాస అంటే సామవేదం. ఋగ్వేదము వాక్కు, సామవేదము శ్వాస. ఈ వాక్కు రుక్కులు కలిసి, వాక్కు శ్వాస కలిస్తే మీ ఇంద్రియాలు పనిచేస్తాయి. యోజనము ఇంద్రియాలతోనే కదా పూజ చేస్తాం. అంచేత ఈ పూజా విధానాన్ని నేర్చుకోండియా. ముగ్గురు కలిసి యజుర్వేదాన్ని నేర్చుకోండియా. మీకు అంత ఈజీగా రాదు ఇది. సూత్రాలు ముందు ఖండతా పెట్టండి. లెక్కలు నేర్పాలి అంటే ఫార్ములాలు ఖండతా పెట్టాల్సిందేగా, తెలుసుకోవాల్సిందేగా. అప్పుడు బోర్ కొడుతుంది. అది మరి బోర్ కొడుతుంది, నాకు రాదు, నేను పుస్తకం చూసుకునే చెప్తామంటే నేను నెక్స్ట్ క్లాస్ ఎక్కడ చెప్పేది మీకు? ముగ్గురు కలిసి దేవాలయాలు నేర్చుకోండి. మళ్ళీ ఇలాంటి దేవాలయం మీకు స్కోప్ రాదు. నేను దీన్ని ఎంతసేపు ఉంచగలను నాకు తెలియదు. ఎంచేతంటే వాళ్ళ తొందరలో వాళ్ళు ఉన్నారు, మనం చాలా హాయిగా నిద్రపోయాం. 2000 సంవత్సరం వచ్చేసింది. తొందరపడండి, గాబరా పడండి మీరు. అంతే తప్ప మీరు చాలా నిశ్చింతగా చేతిలో కాళ్ళు ఊపుకుంటూ ఉంటే కాలం వస్తుంది, వెళ్ళిపోతుంది. పొందవలసిన వాళ్ళు పొందేస్తారు. మేము పొందుతున్నాం అనుకునేటటువంటి భ్రమలో మాత్రమే మీరు ఉంటారు. చాలా నేర్చుకోవాలి, చాలా చెప్పాల్సింది ఉన్నది. దానికి ఎలా చెప్పాలి, ఏం చేయాలి? 14వ తారీఖు నుంచి మీకు ఇదంతా ఇప్పుడు తెలుస్తుంది కదా, ఏమేమి నేర్చుకోవాలో. టైం టేబుల్ వేసుకోండి. మీరు ఆ 9 రోజులలో ఏం నేర్చుకోదలుచుకున్నారు మీరు? నేనేమి టైం టేబుల్ అని చెప్పాను. ఈసారి టైం టేబుల్ కూడా నేను వేయలే. సత్యాన మాస్టర్ని మీరందరూ కలిసే ఇస్తుంది. కావాలంటే మీరు మళ్ళీ మార్చుకోండి దాన్ని, నాకేం అభ్యంతరం లేదు. కానీ సబ్జెక్ట్ ఏంటి? హోమియోపతి, అస్ట్రాలజీ, సోలార్ సిస్టము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అన్ని నేర్పేయండి మాస్టర్. నేనేం నేర్పుతాను? కాస్త నీట్ గా పొద్దున్న చెప్పింది 2వ రోజు రాసి రమ్మంటే రాలేనటువంటి వాళ్ళకి నేనేం నేర్పేది? కనీసం కాస్త ఏదైనా అంటే నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఏం చేస్తా? నాకు చాలా బాధలు ఉన్నాయి అని చెప్తారా? నేనే అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ఏం ఉండటంలే. కేవలము ఆ గురువుల మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ నన్ను నడిపించడంలే. అని ఎన్నాళ్ళు నడిపిస్తుంది? ఇలాంటి మనుషులతో మాత్రం ఎక్కువ నడుస్తుందని అనుకోండి. ఎందుకంటే ఎదురీదాలి కదా. స్మూత్ గా ఉందనుకో సులభంగా అడుగుతుంది. ఇంకట 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగేటటువంటి కార్యక్రమాలు మీరు ఎంత బాగా ఈ పురుష సూక్త, స్త్రీ సూక్తాన్ని మీరు స్వాధీనపరచుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ పూజా విధానాన్ని మాస్టర్ చేయాలి మీరు. ఈ పూజా విధానాన్ని యజుర్వేదం అంటాం. ఇంకట ముందు పూజా విధానం, ఆ మంత్రాలు మీకు నోటికి రావాలి. నోటికి ఉపయోగించుకోగలరు, తారుమారు చేయగలరు. ఎక్కాలంటే 3 మూళ్ళు 10 అన్నారు అనుకోండి, మొత్తం యజుర్వేదం గంగలో దిగుతుంది. ఇప్పుడు మీరు ఖండతా పడ్డా మాకు టైం లేదు మాస్టర్, నన్ను ఏం చేయమంటారు? మీకు టైం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు నాకు తెలియదు. తన సీరియస్నెస్ నేను చెప్తున్నాను. నేను మళ్ళీ ఇలా చెప్పేవాళ్ళు మీకు దొరుకుతారని మాత్రం నేను గ్యారంటీగా అనుకోలేదు. గ్యారంటీగా దొరికినా తెలుగులో చెప్పేవాడు దొరకదు. మరి ఏం చేస్తాం? మా బాధ్యతలు ఉన్నా ఏముందంటే నన్ను ఏం చేయమంటావు? నీ బాధ్యతలు నేను బాధ్యున్నా. నా సలహా ఏంటి అంటే ఆ లాస్ట్ స్ట్రెచ్ మళ్ళీ ఛాన్స్ రాదు. ఎప్పుడు వచ్చిన ఛాన్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతుందో ప్రకృతి మనం చెప్పలేము. ఎందుకంటే ప్రకృతి స్వయంగా గందరగోళంలో ఉంది, అద్భుతమైనటువంటి గందరగోళంలో ఉంది. అంచేత ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైం చూద్దాంలే, నెక్స్ట్ టైం ఈ వాతావరణం ఉండదు. మరి ఏం చేయాలి? బాధ్యతలను వదులుకు రావాలా? నేను చెప్పలేను. బాధ్యతలను వదులుకు వస్తే మీకేమవుతుందో నాకు తెలియదు, బాధ్యతలను వదులుకు వచ్చేస్తే ఏమవుతుందో నాకు తెలియదు. పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అన్నది యజుర్వేదం. అంచేత ఈ దేవాలయంలో ముగ్గురు చొప్పున మీరు నిరంతరం చేసుకుని అసలు రష్ ఎలా ఉండాలంటే, మా క్లాసుల్లో ప్రాక్టికల్స్ గురించి మేము చెప్పినప్పుడు బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ అలాగా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ
లేదు. తర్వాత ఎప్పుడో మీకు ఎప్పుడో వస్తుంది అవకాశం. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు వేలకి వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వేలకి వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా మీకు అవకాశం రాదు. ఇది తమాషా అంతే. ప్రకృతిలో అవకాశం వచ్చినప్పుడేమో మీకు టైం ఉండదు, మీకు మూడు వచ్చినప్పుడు మీకు అవకాశం రాదు. జాగ్రత్తగా ఉండండి దాన్ని. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత. అంచేత సైక్లిక్ ప్రాసెస్. యజుర్వేదం నుంచి ఋగ్వేదము, ఋగ్వేదం నుంచి సామవేదము, సామవేదం నుంచి మళ్ళీ యజుర్వేదము, మళ్ళీ యజుర్వేదం నుంచి ఋగ్వేదము. త్రయీ విద్య. ఈ సైక్లిక్ ప్రాసెస్ అలాగా జరుగుతూ ఉంటుంది. తస్మాదశ్వా అజాయంత ఏకేచోభయాదతః గావోః జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః. ఇది దేవతలు చేసినటువంటి యజ్ఞం గురించి చెప్తున్నాడు. అంచేత మీరు భూలోకంలోకి తీసుకొచ్చి దింపకండి. ఇంకా ఆకాశం కూడా ఏర్పడలే. ఆకాశాన్ని ఏర్పడటానికి కావాల్సినటువంటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దేవతలు చేస్తున్నారు. ఈ దేవతలు ఎక్కడి నుంచి చేస్తున్నారు తీవ్ర ప్రయత్నం? అక్షర పురుషుణ్ణి. ఆ పురుషుణ్ణి అబధనం పురుషం పశుం, ఆ పురుషుణ్ణి బంధించారు వాళ్ళు. దేవతలు బంధించి అక్కడి నుంచి పిండుకుంటున్నారు ఈ యజ్ఞ రూపంలో. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మొట్టమొదటి ఏమొచ్చాయట? అశ్వాలు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి. గుర్రాలు వచ్చాయంటే శక్తిధారలు ఏర్పడ్డాయి. ప్రకృతిలో శక్తి ఉంటే కదా మీ శరీరంలోకి శక్తి వచ్చేది. ప్రకృతిలో శక్తి లేకపోతే మీ శరీరంలోని శక్తి రాదు. కానీ ఈ గుర్రాలు ఎలాంటివి? దవడలు కిందనే పళ్ళు ఉంటాయి గుర్రాలకి, పైన పళ్ళు ఉండవు. నచ్చలేదుట దేవతలకి. అప్పుడు మళ్ళా చిలికారు వాళ్ళు. మళ్ళా చిలిగితే గుర్రాల్లోంచి ఆవులు ఏర్పడ్డాయి. ఆవులకి పై పళ్ళు కింద పళ్ళు కూడా ఉంటాయి, దంతాలు, దవడలు. ఆ తర్వాత మేకలు. ఈ మేకలు అవి ఏంటి? మేకలు అజాలంటే మనకి ఉగాది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసు కదా, మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది. మేషరాశి అంటే మేక, గుర్రము. అంచేత కాలం ఏర్పడింది. స్పేస్ అండ్ టైం ఏర్పడకుండా మానవ జాతి ఉద్భవించలేదు. అంచేత మానవ జాతి దాటి వెళ్ళాలి గందరగోళం నుంచి. అంటే ఎక్కడి నుంచి పోవాలి? స్పేస్ అండ్ టైం ని దాటాలి. అంచేత దానికి వేదిక్ ఇంజంక్షన్స్, వేదాల్లో చెప్పబడినటువంటి కోడ్ వర్డ్స్ గుర్తుంచుకోండి. తస్మాద్ అశ్వా అజాయంత. ఈ అశ్వాలు కాదు, ఈ అశ్వాలు మనకంటే కింద ఉన్నటువంటివి. ఇవో దేవతలు మానవుల్ని పుట్టించక ముందు, జ్యోతిష రాశి చక్రాన్ని పొందక ముందు పుట్టించినటువంటి మూసలు అనుకోండి కావాలంటే. ఈ అశ్వ జాతి యొక్క మూసలు. ఆ మూస లేకపోతే ఈ అశ్వజాతి పుట్టరు. అలా అనుకోండి కావాలనుకుంటే అవగాహనకి. ఆవులు. ఈ ఆవులు కూడా ఏంటనమాట? మూస. అంచేత కృష్ణుడు ఆవుల్ని పరిపాలించటం అనేది, వృషభ రాశిలో పుట్టడం అనేది, ఆవుల్ని తోలుకోవటం అనేది, ఆవుల్ని తోలుకుంటూ ఉంటే కృష్ణుడు అయిపోతే ఆవుల్ని తోలుకునే వాళ్ళందరూ కృష్ణుడు అయిపోయి ఉండేవారు. ఈ ఆవులు వేరు, ఆ ఆవులు వేరు. ఆయన ఆవుల యొక్క మూసల్ని తోలితే మనం ఆవుల్ని తోలుకుంటున్నాం. ఆవుల్ని తోలుకుని కృష్ణుడి మీద ఒక ఆవు పొమ్మ పెట్టేసి ఎంత అందంగా ఉన్నాడు, నాకు ఎంత నీచ స్థితి నుంచి పరమ ఉత్కృష్ట స్థితికి ఒకే సెకండ్ లో మారిపోగలదు. విశ్వం చెప్పిన గొప్పతనం ఉందా? ఈ క్షణంలో చాలా నీచంగా ప్రవర్తిస్తాడు. తక్షణమే అద్భుతమైనటువంటి త్యాగమూర్తిగా మారిపోగలదు. మరి వాడిని ఎలా తయారు చేయాలి? ఆ మూస ఎలా తయారు చేయాలి? మానవ జాతి యొక్క మూస. ఆ మూస తయారు చేయడానికి కావలసినటువంటి విధానము తర్వాత సూత్రాల్లో చెప్పబడుతుంది. యత్ పురుషం వ్యదదు. అంతట ఆవులు, ఆవుల నుంచి గోవులు, గోవు నుంచి కాలచక్రము, కాలచక్రము అంటే మేకలు. అవంతా కింద శ్లోకంలో జరుగుతుంది.
ఇంకా అక్కడి నుంచి ఈ మనిషిని ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అని వ్యసదువు. ఎప్పుడైతే మనిషి శరీరాన్ని వాడు నిర్మించారో యత్ పురుషం వ్యదదువు కథిధా వ్యకల్పయన్. మామూలుగా తయారు చేశారా, చాలా విశేషంగా తయారు చేశారు. మనిషి లాంటి ఇంకొక జతువు ప్రపంచంలో ఎక్కడా లేదు. వెతుకుతున్నారు సైంటిస్ట్, ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా, ఎక్కడ లేడు. మనిషి కంటే గొప్పవాళ్ళు ఉన్నారు, దేవతలు, యక్షులు, గంధర్వులు. మనిషి కంటే కింద వాళ్ళు ఉన్నారు, జంతువులు. కానీ మనిషి లాంటిది ఇంకో చోట లేదు. కథిధా వ్యకల్పయన్, అద్భుతంగా మేము దీన్ని సృష్టించాం కదా. మరేం చేయాలి? ముఖం కిమస్య కౌబాహు, ఈ మనిషి యొక్క ముఖం ఎలా తీర్చిదిద్దాలి? కౌబాహు, ఈ మనిషి యొక్క చేతులు ఎలా ఉండాలి? కా ఊరు, ఈ మనిషి యొక్క తొడలు ఎలా ఉండాలి? పాదా ఉచ్చేతే, పాదాలు ఎలా ఉండాలి అని ఆ దేవతలు పెద్ద గందరగోళంలో పడ్డారు. దేవతలు అంటే ఇక్కడ కర్మాది దేవతల కింద మనం చూసుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రంలో మనం సీతారాం చెప్పినటువంటి కుబేరుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, వీళ్ళు అనుకోవచ్చు దిక్పాలకులు. ఇంచేత జ్యోతిష్ చక్రం ఎప్పుడైతే మేషరాశి ఎప్పుడైతే ఉదయిస్తుందో దిక్కులు వస్తాయి మీకు. వాళ్ళు ఈ ప్రాబ్లం లో పడ్డారు. మానవ జాతికి ఎక్కడ నుంచి మేము ముఖం పెట్టాలి? ముఖం కిమస్య, మానవ జాతి యొక్క ముఖం. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాబ్లం అది మీది నాది కాదు. ఆ మొత్తం హ్యుమానిటీ, ఆ మౌల్డ్ది, ఆ మూసది ఆలోచిస్తున్నారు. కౌలు బాహు, చేతులు ఎలా ఉండాలి వాళ్ళని? ముఖం అంటే అగ్నితత్వం, చేతులు అంటే వాయుతత్వం. కా ఊరు, కాళ్ళు అగ్నితత్వం. ఇది ఎలా మూసవేయాలి ఈ శరీరంలో? ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఉంచుకొని మన ప్రారంభం ఇలా ఉంది. పురుష సూక్తం దాన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి ప్రశ్న ఇస్తుంది. ఎలా చేయాలి అంటే ఇమీడియట్ గా ఆన్సర్ ఇస్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహురాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్యః పద్భాం శూద్రో అజాయత. మానవ జాతి యొక్క మొత్తము లక్షణాలు ఏంటి? మొట్టమొదటి లక్షణం వాక్శక్తి. వాక్శక్తి లేని మానవ జాతి లేదు. మానవ జాతికి, మిగతా జంతువులకి, దేవతలకి మనకి తేడా ఏంటంటే వాక్కు. దేవతలకి వాక్కు లేదు. మౌనం వ్యాఖ్య ప్రయత్నం మౌనంగా ఎలక్ట్రిసిటీ పనిచేయగలదు. కావాలంటే మీకు షాక్ ఇచ్చి నింద అనిపించగలదు. కానీ ఎలక్ట్రిసిటీకి వాక్యం లేదు, అదే ఆరోగ్యం సైలెంట్ గా పనిచేస్తుంది. అందుక మొట్టమొదటిది ఏంటి? బ్రాహ్మణ్ అంటే ఏంటన్నమాట? వాక్శక్తి అని. ఈనాడు బ్రాహ్మణుడు అంటే దీని గురించి మాట్లాడటం వేదం, వాక్శక్తి గురించి మాట్లాడుతుంది. అంతేత వాక్శక్తిని నేర్పేటటువంటి శక్తి ఏదైతే ప్రకృతిలో ఉన్నదో, ప్రకృతిలో ఉన్నది. మీలో లేదు, బయట లేదు, ఫలానా వాడికి అని లేదు. ప్రకృతిలో వాక్శక్తి ఉంది కనుక మీకు వాక్ వచ్చింది. ప్రకృతిలో వాక్శక్తి లేకపోతే మీకు వాక్ ఎక్కడ ఉంది? ఆ వాక్శక్తి యొక్క అధిష్టాన తత్వాన్ని బ్రాహ్మణ వర్ణము అన్న కలర్, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక విశేషమైనటువంటి కలర్ కాంబినేషన్ ఉంది. ఏమిటి కలర్స్ అని? రకరకాలైనటువంటి కలర్స్ కంప్యూటర్స్ లో మీకు కనిపిస్తాయి. 18 లక్షల పైగా కలర్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్ లో సూర్యుడి యొక్క 7 రంగులలో ఆ బ్రాహ్మణత్వపు వర్ణం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. చాలా దగ్గరగా పసుపు రంగుకి దగ్గరగా ఉంటుంది. పసుపు రంగు మాత్రం కాదండి, పసుపు రంగుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ వర్ణం గురించి చెప్తున్నాను తప్ప ఈ బ్రాహ్మణ పుట్టుక గురించి వాళ్ళని చెప్పడానికి అసలు అక్కడ సృష్టి లేదు. అక్కడ మానవ జాతి ఇంకా ఉద్భవించలే. మానవ జాతి యొక్క మూస ఉంది అక్కడ, జాతి యొక్క మూస. మనుషులు కూడా రాలే ఇంకా. అదే అర్థం చేసుకోండి. అంతే పురుష సూక్తంలో 4 వర్ణాల గురించి చెప్పబడింది, కరెక్ట్. 4 జాతుల గురించి చెప్పబడింది, తప్పు. వర్ణాల గురించి చెప్పాడు అక్కడ. సూర్యుడి గురించి, రంగుల గురించి చెప్తున్నాడు. ఎర్ర రంగు ఎర్రగా ఉంటుంది అంటే ఉండదు అని నువ్వు వాదిస్తాక, సూర్యుడు ఎరుపు రంగు ఎర్రగానే ఉంటుంది, అది సూర్యుడు యొక్క వర్ణము. అలాగే బ్రాహ్మణత్వం యొక్క వర్ణము వాక్శక్తికి అధిదేవత. క్షత్రియుడి యొక్క వర్ణము చేతలు. వైశ్యుడి యొక్క వర్ణము కృషి, గోరక్ష, వాణిజ్యం. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు. శూద్రుడి యొక్క రంగు
ఏం చేయాలి వాడు? తెలుగు. ఎవరికి? వాడికే. ఈ చేతులు కాళ్ళు ఉన్న వాడికి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మనిషి గురించి మాట్లాడుతున్నాడు. నోరు ఉంది, చేతులు ఉన్నాయి, తొడలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. న్యాచురల్ గా కాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం మనం. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? ఫేస్ కేర్ పౌడర్ కానివ్వండి, ఫేస్ ప్యాక్ కానివ్వండి, లక్షలు మీరు ఖర్చు పెట్టండి. కాస్మెటిక్స్ ఒళ్ళంతా రాయరు. దేనికి రాస్తారు? ముఖానికి మాత్రమే రాస్తారు. అదేంటి ఒళ్ళంతా రాయాలి కదా? పాదాలకు ముందు రాయాలి. ఈక్వాలిటీ కదా, సెక్యులరిజం కదా. అంతే ఎక్కడ రాయాలి? కాళ్ళకి రాస్తా ఉంటావా అన్నావు? కామన్ సెన్స్ ఉంటే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడము మనం. కామన్ సెన్స్ లేనప్పుడు ఈ పిచ్చి పిచ్చి అన్ని ఆలోచనలు వస్తే తెలియని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మీరు ఆ వాదనలోకి వెళ్లకుండా నువ్వు ముయ్యి నీకేం తెలియదు అని చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉండాలి. పురుష సూక్తం ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకేత డైరెక్ట్ గా చెప్తున్నది మీ స్థాయిలో మాట్లాడుతున్నాను, నేర్చుకో. నేను ఈ బ్రాహ్మణత్వం గురించి, ఈ క్షత్రియుల గురించి, ఈ వైశ్యుల గురించి మాట్లాడటం లేదు. మీరు ఎందుకు పనికిరారు? మీరు ఎవరు కాదు, మీరు జంతువులే. మీరు బ్రాహ్మిన్స్ కాదు, ఎవరు కాదు, మీరు జంతువులే. అంతకంటే మీరే ఎదగలే. మీరేంటి గొప్పగా చెప్పుకుంటారు మా వర్ణం ఇదని? మీకు వర్ణాలు లేదు. మీరు కారు నలుపు ఉంది. మీరు కనుక మీ యాస్ట్రల్ బాడీ కనుక చూస్తే, మీ ఆరాన్ని చూస్తే ఏ రంగు ఉండదు అక్కడ. అంత శూన్యము, గాఢం. అందులో ఈ రంగులు ఆవిర్భవిస్తాయి. మీరు కనుక ఆ వృత్తిని కనుక ఆ స్వాభావికమైనటువంటి ధర్మాన్ని కనుక చేస్తే, అది మర్చిపోయి దీని గురించి కొట్టుకుని వీడు మావాడా, వీడు మావాడా అనుకో, మూర్ఖత్వం. దానికి ఎవడు ఏం చేయలేడు. అంతట బ్రాహ్మణోచ్య ముఖమాసీత్, బ్రాహ్మణోచ్య ముఖమాసీత్, బాహురాజన్యకృతః, బాహురాజన్యకృతః, ఊరూతదస్య యద్వైశ్యః, ఊరూతదస్య యద్వైశ్యః, పద్భ్యాం శూద్రో అజాయత, పద్భ్యాం శూద్రో అజాయత. చంద్రమా మనసో జాతః, చంద్రమా మనసో జాతః, చక్షు సూర్యో అజాయత, చక్షో సూర్యో అజాయత, ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ముఖాదింద్రశ్చాగ్నిశ్చ, ప్రాణాద్వాయురజాయత. ప్రాణాద్వాయురజాయత. వర్ణాలు ఏర్పడిన తర్వాత, సూర్యుడు ఏర్పడిన తర్వాత, సూర్యుడిలో మానవ జాతి ఉద్భవించడానికి కావలసినటువంటి మిక్సింగ్ జరిగిపోయిన తర్వాత, కలర్ మిక్సింగ్ జరిగిపోయిన తర్వాత చంద్రుడు నుంచి వాడికి కావలసినటువంటి మనస్సు తీసుకున్నాడు. చంద్రమా మనసు జాతి అంటే సృష్టి ఎక్కడుందో ఊహించండి. అంతటా సృష్టి మీ యొక్క బ్రాహ్మణత్వం గురించి, మీ యొక్క శుద్ధత్వం గురించి మాట్లాడటం లేదు. చంద్రుడు మనసుగా మారాడు. ఇంకా వాళ్ళు పీకుతున్నారు అక్కడ. దేవతలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ. కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ని ఇది వరకటి లైవ్ అయిపోయే కదా ఇదంతా జరుగుతుంది. అంటే ఇదివరకు చంద్రుడు, ఇదివరకు సూర్యుడు ఎవడైతే లోపల ఉన్నాడో అక్కడ నుంచి తీసుకుంటున్న తర్వాత ఆకాశం లేకుండా సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు? పృథ్వీ ఉత్పత్తి కాకుండా చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు? మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఇదంతా? తస్మాత్ యజ్ఞ సర్వభూతమైనటువంటి యజ్ఞం ఎక్కడ జరిగిందో అందులో ఇదంతా అవతలేచాం. మొత్తం ప్రళయం అయిపోయింది. ఆ చంద్రుడి నుంచి మనసు తీసుకున్నారు. ఆ సూర్యుడి నుంచి మీ యొక్క ఆత్మను తీసుకున్నారు. ఆ లయం అయిపోయినటువంటి దాంట్లోంచి ఇంద్రుడిని తీసుకున్నారు, అగ్నిని తీసుకున్నారు. ఇవంతా కూడా పూర్వ సృష్టిలో కూడా ఉన్నాయి కదా, వాటి గురించి చెప్తున్నాడు. చంద్రమా మనసో జాతః, చంద్రమా మనసో జాతః, చక్షో సూర్యో అజాయత, చక్షో సూర్యో అజాయత, ముఖాదింద్రిశ్చాగ్నిశ్చ, ముఖాదింద్రిశ్చాగ్నిశ్చ, ప్రాణాద్వాయురజాయత. ప్రాణాద్వాయురజాయత. అంతేత మీ కన్నులలో మీ యొక్క పూర్వ ప్రళయానికి ముందున్న స్థితి యొక్క జ్ఞాపకాలు కనిపిస్తాయి సూర్యుడిని. మీ యొక్క మనసులో ఇదివరకుడి యొక్క చంద్రుడి యొక్క రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. మీ యొక్క వాక్కులో ఇదివరకుడి యొక్క ఇంద్రుడి యొక్క రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. అది ఆధ్యాత్మిక యొక్క గొప్పతనం. పురుష సూక్తంలో మీరు అది నేర్చుకోవాలి. ఈ దేవాలయాలలో అది నేర్పేవారు. చివరికి స్కూల్లో ఎలాగైతే విద్య నేర్పటం లేదు, ఇక్కడ కూడా నేర్పటం లేదు. మరి ఈ దేవాలయంలో నేను ట్రై చేస్తున్నా, కానీ మీకు అది వస్తే తప్ప మొత్తం నోటికి రావాలి. మీకు ముందు ఈ ఫార్ములా నోటికి వస్తే తర్వాత ఎక్స్ప్లెనేషన్. నోటికి రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ముందు కర్మకాండ కావాలి. అక్కడ ఏది ఆసనము,
ఇప్పుడు ఇది ఆసనమా, ఇదేంటి ఇక్కడ ఈ మంత్రం ఏంటి? అర్ఘ్యమా, ధాత్యమా, ధూపం. ధూపం అంటే ఏంటి తెలియదు నాకు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ శ్లోకాన్ని పురుష సూక్తంలో పురుష సూక్త మంత్రాలుగా దేనికి ఉపయోగిస్తాం మనం పూజా విధానంలో? దానికి కావాల్సినటువంటి కర్మకాండ ఏంటి? ఆ కర్మకాండ చేతులతో ఎందుకు చేస్తాం మనం? చేతులు దేనికి ఉపయోగపడతాయని చెప్పాడు పురుష సూక్తంలో. ఇవంతా మీకు గందరగోళం అవ్వాలంటే ముందు ఆ శ్లోకాలు నోటికి రావాలి, వాటి భావాలు మీకు తెలియాలి. తెలిసాక మీకు దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పగలను. దాని లేకపోతే నేను ఎంత చెప్పుకుంటూ పోతాను. ఏమర్థమవుతుంది మీకు నాకు తెలియదు, మీకు ఏదైనా అర్థమవుతుందో లేదో. కానీ ఇది చాలా గొప్పది, అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ దేవాలయాల్లో అది నేర్చుకోవాలి అనేటువంటి ఫీలింగ్ నేను కలగజేయగలిగితే నా అదృష్టం అది. దాని తర్వాత మీరు అలాగో అవస్థపడతారు. ఇక్కడ రుచికి చూశాక వదలగా. అంతేత చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం